మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న తుంగభద్ర డ్యాంలో 19వ కొట్టుకుపోయిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గత రాత్రి మొదటి గేటును విజయవంతంగా దించగలిగామన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్నట్లుగా చాలా విజయవంతంగా గేటు దింపే కార్యక్రమం జరిగిందని, ఇప్పుడు అదనంగా మరో 4 అడుగుల నీటిని నిలుపగలుగుతున్నామని తెలిపారు. ఈ రోజు రాత్రికి 2, 3, 4 గేట్లను కూడా దింపే కార్యక్రమం చేపడతామని, ఇందుకు భగవంతుడు సహకారం అందించాలన్నారు. ప్రస్తుతం నది నీటి ప్రవాహం ఉన్న తరుణంలో గేటు ఏర్పాటు ఇంజనీరింగ్ సాహసోపేతమైన చర్య అని తెలిపారు. ఈ రోజు రాత్రి ఎంత సమయమైనా డ్యాం 2, 3 గేట్ల ఏర్పాటుకు కూడా మానిటర్ చేస్తామన్నారు. డ్యాం గేట్ల ఏర్పాటుకు సంబంధించి క్షణం ఎంతో ఆతృతగా ఎదురు చూశామని, మొదటి గేటు ఏర్పాటు విజయవంతం కావటం పట్ల చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. ఇక మిగిలిన గేట్లు కూడా విజయవంతమవుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. తుంగభద్ర ఆయకట్టుదారులందరికీ నమస్కారం. శుభవార్త. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యాంలో 19వ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా 5 నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ని సక్సెస్ఫుల్గా దించగలిగాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు 4 అడుగుల మేర నీటిని నిలుపుతున్నాం. ఈరోజు రాత్రి మరి 2, 3, 4 గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఇట్లానే సహకరిస్తాడని ఆశిద్దాం. ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర పోర్టులో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుని అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున